ఏటీఎం కేంద్రాలు సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉంటాయని తెలిసి కూడా ఆ ఆగంతకులు చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాలలో తమ ఐడెంటిటీ కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి ఏటీఎంలో నగదును ఎత్తుకెళ్లిపోయారు. విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఏటీఎం చోరీకి గురైంది. విశాఖ జిల్లా తగరపువలస జాతీయ రహదారి ఆనుకుని ఉన్న అవంతి కాలేజ్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో 14,40,000 రూపాయల నగదు గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. ఏటీఎంను పూర్తిగా ధ్వంసం చేశారు. సీసీటీవీ కేబుల్స్, అలారం వైర్స్ కట్ చేశారు. గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మిషన్ ను కట్ చేసి అందులో ఉన్న సొమ్మును కాజేశారు. చోరీ సమాచారం అందుకున్న డీసీపీ వెంకటరత్నం, ఏసీపీ వెంకట్రావులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏటీఎం కేంద్రాన్ని నిశితంగా పరిశీలించారు. చోరీ జరిగిన విధానం, అందుకు ఉపయోగించిన వస్తువులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొన్న 2 వైద్యుల ఇండ్లలో చోరీ చేసిన ఆగంతకులు నేడు ఏటీఎం మిషన్లో తమ చేతివాటం ప్రదర్శించారు. వరుస దొంగతనాలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.